ఇప్పటికీ ఆయన స్టిల్ ప్రజారాజ్యంగాన్ని కంటిన్యూ చేస్తే ఆ. ఈరోజు ఉండేవాళ్ళు కదా. 2014 ఆయన సీఎం అండి. ఆ? 2014 అన్డౌటెడ్గా ఆయన సీఎం. కానీ ఎందుకని వెళ్ళిపోయి ఉంటారంటారు మీకున్న అనాలిసిస్ ప్రకారం? 2009 తర్వాత అంటే పార్టీ పొజిషన్ చూశారు. 18 వచ్చాయి. ఈ 18తో నేను ఏం ఫైట్ చేస్తాను? నేను అనుకున్న న్యాయం నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేను. సో కాంగ్రెస్ పార్టీ ఆ టైం కాంగ్రెస్ పార్టీ ఇన్వైట్ చేసింది చిరంజీవి గారు. మీరు రండి, మీ సేవలు మాకు కావాలి, మీ పవర్ మాకు కావాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కరెక్ట్, మీరు రావడం వల్ల కాపు ఓట్స్ కూడా మాకు డైవర్ట్ అవుతాయి, మీ సర్వీసెస్ మాకు కావాలి, మీకు సరైన ప్రాధాన్యత రెస్పెక్ట్ ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చిరంజీవి గారు సరే ఇక్కడికి వస్తే నేను కూడా కొంత నా పీరియడ్లో ఇప్పుడు ఆయన స్థాయిలో ఒక సీఎం స్థాయి, ఆయన స్థాయిలో ఆయన జనాలకి మంచి చేయాలంటే ఎమ్మెల్యేగా చేయలేరు. కరెక్ట్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సెంట్రల్ మినిస్టర్ లాంటి స్థాయి ఉంటే ఆయన అనుకున్న సేవ చేయగలరని చెప్పి ఆయన ఒక్క విషయంలో కాంప్రమైజ్ వచ్చారు. కానీ చాలామంది ఏదో పదవి కోసం వచ్చేసారంటే మెగాస్టార్ అనే పదవి సెంట్రల్ మినిస్టర్ కన్నా సీఎం కన్నా వాటన్నిటికన్నా ఎక్కువ. సెంట్రల్ మినిస్టర్ సీఎంలు వస్తుంటాయి పోతుంటాయి, మెగాస్టార్ అనేది ఎప్పటికీ శాశ్వతమే. ఆయనకి రెడ్ కార్పెట్ అనేది ఎప్పటికీ శాశ్వతమే. ఆయన కొన్ని లక్షల వేల మంది గుండెల్లో ఉండేది శాశ్వతమే. మా మదర్ ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు, కొన్ని రోజులు రూలింగ్లో ఉంటారు, మళ్ళీ వస్తారు, వస్తారు, ఒక ఎండ్ ఉంటుంది. మెగాస్టార్కి ఎప్పుడు ఎండ్ ఉండదు. ఆయన ఎప్పుడు డైమండే, ఆయన ఎప్పుడు ఆ రేంజ్లో ఉంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్స్ పోటీ చేస్తే 21 గెలిచేసి విత్ 100% రిజల్ట్స్ వచ్చింది. ఎంతో కొంత ఆయన చరిష్మా, ఆయన మాన్యా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడబట్టే అంత వచ్చింది కదా. మెగాస్టార్ గారు అంటే డిపెండ్స్ అండి. అంటే మెగాస్టార్ గారు సపోర్ట్ ఎట్లానో ఉంది కళ్యాణ్ గారికి, కానీ కళ్యాణ్ గారు వే ఆఫ్ స్టైల్ వేరు, మెగాస్టార్ గారి వే ఆఫ్ స్టైల్ వేరు. మీకు రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఒక రేప్ ఏదో జరిగింది విజయవాడలో. రేప్ జరిగిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఆ రేప్ చేసిన అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ అబ్బాయి ఎట్లా చేశాడు, ఇది న్యాయం కాదు అని వాళ్ళకి తెలిసేలా చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఎన్కౌంటర్ చేశారు. అది అఫీషియల్. అదే ప్లేస్ అంటే ఒక ఇద్దరు రాజకీయ నాయకులు డిఫరెన్స్ చెప్తున్నా. అదే జగన్ గారు ఏం చేస్తారు తెలుసా, ముగ్గురిని పిలిచి ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తాడు. ఎందుకు అసలు పోయింది మొత్తం అందరిని లేపేస్తాడు. సో మైండ్ సెట్ బట్టే ఉంటుంది. సో కళ్యాణ్ గారు పొలిటికల్ మైండ్ సెట్ వేరు, చిరంజీవి గారు సాఫ్ట్, కొంచెం ఎక్కువ కాంట్రవర్సీ వెళ్ళకుండా మొగమాటంగా పద్ధతిగా ఉండాలనుకుంటారు. కళ్యాణ్ గారు హీస్ భగత్ సింగ్, తొక్క తీసి నార తీస్తాడు తేడా చేస్తే. సో నాకు అట్లాంటి వాళ్ళు ఇష్టం లేండి. అంటే ఎందుకంటే ఇది కలియుగం కదా, మనం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ధర్మంలోనే వెళ్ళాలి.